అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. మన న్యాయ కోవిదులు, న్యాయ శాస్త్ర పట్టభద్రులు, రోజు మీడియాలో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే జడ శ్రవణ్ గారు, ఒక్కసారి ఆయన మాటలు వినండి. ఆయన ఆవేదన, ఆక్రోశం కూడా వినండి. కమిటీ రిపోర్ట్ లో ఈ రోజు వరకు ఒక్క రిపోర్ట్ ఏందో ఎవరికి చెప్పకుండా, అతని మీద ఎఫ్ఐఆర్ కట్టకుండా, అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా, అతని మీద రిజిస్టర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకుండా ఉన్నటువంటి న్యాయ చరిత్రలో మొట్టమొదటి అంశం, నా 20 సంవత్సరాల న్యాయ చరిత్రలో మొట్టమొదటిసారిగా చూశాను. ఇంతవరకు నేను ఎప్పుడు చూడాలి. అది కూడా న్యాయానికి, చట్టానికి 4 పాదాలను నడిపించేటువంటి ఒక ధర్మ ప్రతినిధిగా ఉన్నటువంటి సనాతన ధర్మాధికారి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎమ్మెల్యేలో పవన్ కళ్యాణ్ గారి అనుమతి లేకుండా ఎస్పీ ఆ స్థాయి. మీరు ఎస్సీ ఎస్టీల గురించి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి ఎఫ్ఐఆర్ లేకుండా కేసు పెట్టి అరెస్టు చేస్తే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా. మీరు న్యాయమూర్తులే కదా, న్యాయం చదువుకున్న వ్యక్తే కదా. మీరు కోర్టుకు వెళ్ళి వివరాలు అడగచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు మనకు ఎలా ఉంది సార్? ఎంత దార్శనికుడు అయినా, ఎంత కష్టపడుతున్నాడు, సొంత ఆదాయం కూడా ప్రజలకు పంచినటువంటి మహానుభావుడు గురించి, గిరిపుత్రులకు రోడ్డు వేసినటువంటి మహానుభావుడు గురించి మనమే మాట్లాడతామండి. ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక డ్రైవర్ని హత్య చేసి పార్సిల్ చేసి ఇంటికి ఇస్తే ఆ రోజు మీ గొంతుకు ఏమైంది సార్? జడ శ్రవణ్ గారు ఏమైంది చెప్పండి. ఆ రోజు జరిగిన అకృత్యాలకి, అరాచకాలకి, లాండ్ ఆర్డర్ నాశనం అయిపోయిన దానికి మీరు ఏం మాట్లాడారో చెప్పండి. ఇవి మాట్లాడండి. ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది తెలుగుదేశం ప్రభుత్వంలో.